నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని తెలిపిన మంత్రి నారాయణ. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై స్పందించిన వైసీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాజకీయ క్షేత్రంలో మచ్చలేని రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ అని తెలిపిన దగ్గుబాటి పురంధేశ్వరి. ఏపీ రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతికి ఎక్కడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి అదనంగా ఖర్చు పెట్టడం లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంక్ హడ్కో రుణాలు ఇచ్చాయని తెలిపారు. ఇప్పటికే 48,000 కోట్ల మేర పనులకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మార్చి 10న టెండర్లు తెరుస్తామన్నారు. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక అసలు ఆర్థిక వ్యవస్థను ఎలా ఒక రాష్ట్రాన్ని నడపాలనే ఆలోచన కానీ ఒక ప్లాన్ కానీ ఏమీ లేకుండా ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం చేసింది. ఆఖరాకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 15th ఫైనాన్స్ డబ్బులు కూడా ఈరోజు డైవర్ట్ చేయటం. అదేవిధంగా మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో ప్రజలు అంటే ప్రతి మున్సిపాలిటీ, అది నగర పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, చట్టం ప్రకారం కేంద్ర చట్టం కానీ రాష్ట్ర చట్టం ప్రకారం ఏంటంటే అది స్వపరిపాలన. అంటే వాళ్ళ ఏరియా డెవలప్ చేసుకోవటానికి వాటర్ కావచ్చు, లేదా శానిటేషన్ కావచ్చు, లేదా డ్రైన్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, అవన్నీ చేసుకోవటానికి వాళ్ళు అక్కడ ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో పెట్టుకొని కౌన్సిల్లో ఏం అవసరమో దాని ప్రకారం నిర్ణయించే అధికారం వాళ్ళకు ఉంది. వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళే ఉపయోగించాలా. కానీ గత ప్రభుత్వం ఆ కలెక్షన్స్ మొత్తం సిఎఫ్ఎంఎస్లో పెట్టడం, దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసింది. డైవర్ట్ చేసి ఈరోజు మున్సిపాలిటీలో అక్కడికి బ్లీచింగ్ పౌడర్ వాడటానికి కానీ ఆయిల్కి కానీ దానికి కూడా కొన్ని మున్సిపాలిటీలో డబ్బులు లేకుండా చేసింది. అలా ఆర్థిక వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్లు సర్వనాశనమైనవి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటిని ముందుకు తీసుకొస్తూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నారు. ఇప్పుడు నా శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖకి ఏప్రిల్ 1 నుంచి రాబోయే ఏప్రిల్ 1 నుంచి ఏ మున్సిపాలిటీకి వచ్చే కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీలో వాళ్లే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు క్లారిటీగా బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ విషయం నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడ్జెట్ తీసుకుంటే 3,22,359 కోట్లతో బడ్జెట్ పెట్టారు. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అందరికి తెలిసిందే, నా శాఖకు సంబంధించి 13,000. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై వైసీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం మీదే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బడ్జెట్ ప్రసంగంలో 25 సార్లు గత ప్రభుత్వం అని, 10 సార్లు విధ్వంసం అని మాట్లాడారని బుగ్గన రాజేంద్ర గుర్తు చేశారు. ఉన్నది ఒకటే ప్రతిపక్ష పార్టీ, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వము అన్నారు. మీరు సుపరిపాలన చేయాలి కదా అని ప్రశ్నించారు. ఇంటింటికి తిరిగి సూపర్ 6 అన్నారు. 1కి 10 సార్లు ఇంటి చుట్టూ తిరిగి ఒక్కో ఇంటికి లక్షలు వస్తాయని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో పథకాలు ఖచ్చితంగా అందరికీ అందాయని చెప్పారు. అలాగే అందుతాయని నమ్మి మోసపోయి ఉండవచ్చు వాళ్ళు చెప్పారు. విని ప్రజలు మోసపోయారు. సూపర్ 6లో ఇప్పటి వరకు అందింది అర్ధ దీపమో పావు దీపమో వాళ్లే చెప్పాలని బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. విషయం అన్నమాట. ఇది రెండో బడ్జెట్. సంవత్సరము అయింది దాదాపు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి. అస్తమానము నెగిటివ్గా ఎందుకు అని ప్రజలు మీకు తీర్పిచ్చినారు. మేము శిరస వంచి మేమందరం కూడా స్వీకరిస్తూ ఉన్నాము. మరి మీరు పాజిటివ్ నోట్లో పోకుండా అస్తమానము నెగిటివ్ నోట్ ఎందుకు అని, అదేదో మనం పూజ మొదలుపెట్టినప్పుడు ఓం భూర్భత్సు అని ఎట్లయితే శ్లోకం మొదలు పెడతామో గత ప్రభుత్వం, ఎందుకంటే ఇంకెందుకు గత ప్రభుత్వం అయిపోయింది, ఇంకా మీరు ఉండారు 1 year అయింది. ఈరోజు లెక్క పెడితే
గత ప్రభుత్వం అని 25 సార్లు ప్రసంగంలో 25 సార్లు గత ప్రభుత్వము, మరి విధ్వంసము, అరాచకము ఇటువంటివన్నీ కలిసి ఒక 10 సార్లు, అంటే 35 సార్లు. ఎందుకండి? మీకు లక్షణంగా ప్రజలు తీర్పు ఇచ్చినారు. పాజిటివ్ నోట్లో మీరు ఏ విధంగా పరిపాలన చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చినారో, మీ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాల మేరకు మీరు హ్యాపీగా పరిపాలన చేసుకుంటూ అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా. అపోజిషన్ స్టేటస్ అడిగితే కూడా, ఎందుకంటే ఉండేదే ఏకైక ఒకే ఒక అపోజిషన్ పార్టీ, నంబర్స్ పక్కన పెట్టి స్టేటస్ అడిగితే కూడా వద్దన్నారు మీరు. మంచిది, ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు మంచి పాజిటివ్ నోట్లు చేయండి. ఎప్పుడు గత ప్రభుత్వం, ప్రతి పారాకు గత ప్రభుత్వం. ఎందుకండి నెగిటివ్ నోటు? అయితే ముఖ్యంగా ఏమంటే, మీరు యాక్చువల్గా ఈ ఎలక్షన్ జరిగినది ఏం బేసిస్ మీద? ఒకటి, కూటమి ప్రభుత్వం ప్రధానమైన అంశం సూపర్ 6. ఎందుకంటే మీరు ఇంటింటికి తిరిగి పేపర్ పెట్టుకొని దాని ఫారం ఫిలప్ చేసి ఇంటి పేరు ఇచ్చి ఆధార్ కార్డు ఇచ్చి తీసుకొని ఇచ్చి మొబైల్ మెసేజ్లు పంపించి ఇంకోటి చేసి నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 20, నీకు 15 అని లెక్కలేసి ప్రతి ఇంటికి పోయి, ఒకసారి కాదు ఎన్నోసార్లు పలుసార్లు ఇంటికి పోయి నీ ఇంటికి 1,00,000 వస్తుంది, నీ ఇంటికి 2 లక్షలు వస్తుంది, నీ ఇంటికి 3 లక్షలు వస్తుంది అంటే పాపం ప్రజలు కూడా నమ్మినట్టున్నారు. ఎందుకు నమ్మినట్లున్నారంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా రాజకీయ క్షేత్రంలో మచ్చలేని రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ అని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వంలో సమన్యాయం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి సమక్షంలో అమ్మ హాస్పిటల్ డాక్టర్ దుర్గా శ్రీలక్ష్మి, పవన్ కుమారి, శ్రీదేవి వారి మిత్ర బృందం దాదాపు 30 మందితో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, రాజకీయ క్షేత్రంలో మచ్చలేని రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ అని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వంలో సమన్యాయం జరుగుతుందని చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. Inspired by the BJP movements and thoughts and the decisions taken in BJP. I too want to do some service along with the party leaders to help the society and the party in a big way, and I shall do justice to the honor given to me today. Thank you so much, madam. Thank you so much. I'm very honored to be here. Actually, I came for Sri Lakshmi and I will do anything for Sri Lakshmi, and at the same time I'll do anything for Dr. Narendra Modi sir. Thank you very much for accepting me. Thank you. నాకు ఒక విలేక మిత్రుడు అడిగారు ఎందుకు బీజేపీ అని. యాక్చువల్గా నరేంద్ర మోడీ గారి పైనుంచి కింద కేడర్ ఎవరు చూసుకున్నా కూడా మచ్చలేని నాయకులు ఉన్న పార్టీ ఇండియాలో ఇది ఒకటే. మాకు చేసినంత వరకు మీరు ఏ పార్టీ చూసినా స్కామ్లు ఉన్నాయి. మీ పార్టీ ఇంతవరకు ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్ నుండి లీడర్లందరినీ చూడండి, ఎవరి పేరు మీద కూడా ఏ మచ్చ లేదు. ఎలాంటి అట్లా ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తున్న పార్టీ ఇది, అందరికీ గౌరవించుకుంటూ వెళ్తున్న పార్టీ. అందుకని వీఆర్ ఇన్స్పైర్డ్, వీఆర్ అబ్జర్వ్డ్. అండ్ మా పశ్చిమ నియోజకవర్గం సుగుణా చౌదరి గారిని చూసుకోండి, పురంధేశ్వరి గారిని చూసుకోండి, మా అడ్డూరి గారిని చూసుకోండి, అందరూ మాకు ఇన్స్పిరేషనే. సో వీ లైక్ టు జాయిన్ దిస్ పార్టీ అండ్ వి జాయిన్. థ్యాంక్ యూ. నన్ను గెలిపించినందుకు, మీరు వచ్చి మా పార్టీలో చేరినందుకు చాలా సంతోషం. ఇంకా చాలా మందిని కూడా మీరు భారతీయ జనతా పార్టీలో తీసుకురావాలని చెప్పి, మరియు మొన్న ఏదైతే ఒక 50,000 ఓట్లు మనకు కాకుండా పడిన వాళ్ళకి, ఆ 50,000 మందిని కూడా మన సైడ్కి తీసుకురావాల్సిన అవసరం, బాధ్యత మనకు ఎంతైనా ఉంది. దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సుజనా చౌదరి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులైనటువంటి సోదరులు అడ్డూరు శ్రీరామ్ గారు ఉన్నారు. పెద్దలు అందరూ ఇక్కడ వేదిక మీద ఉన్నారు. వారందరికీ, పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ శ్రీలక్ష్మి గారు, అదేవిధంగా పవన్ గారు, శ్రీదేవి గారు,
మరి వారి సహచర బృందం అంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సందర్భంలో వారందరినీ నేను సాదరంగా కేవలం కార్యకర్తలుగా ఉండిపోవటం కాదు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పి మీ ద్వారా వారందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. మనందరికీ తెలుసు, ఇందాక పవన్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు, ఈరోజు రాజకీయ క్షేత్రంలో మచ్చలేనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి వారు ఇందాక తెలియజేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు ఇంచుమించుగా, రేపు జూన్కి 11 అయిపోతుంది, ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా వారి మీద కావచ్చు లేదా వారి సహచర మంత్రి బృందం మీద కావచ్చు ఎవరు కూడా వేలెత్తి చూపలేనటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది. 2014 సంవత్సరానికి ముందు ఏదైతే మనం స్కాముల పర్వంగా చూసామో, 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టిన తర్వాత స్కీముల పర్వాన్ని మనం దేశంలో చూస్తున్నాం. దేశంలో మన భారత సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం. ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం చేశారు. రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షల కోట్లు దాటిందని, సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో ఏపీ బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత కల్పించామని, సూపర్ 6 సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్ లో పెద్దపీట వేస్తున్నామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లను అసెంబ్లీ సమావేశాలలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. 1 నుండి 12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ వర్తించనుంది. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఎటువంటి జాప్యం లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్లో ప్రస్తావించారు మంత్రి పయ్యావుల. ఈ ఏడాదిలోనే 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలులోకి రానుంది. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్లు బడ్జెట్లో మంత్రి వెల్లడించారు. చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ కేటాయించనుంది ప్రభుత్వం. అలాగే మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించనున్నారు. వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రమాలు నిర్మించాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి. టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణాలకు బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా 50,000, ఎస్టీలకు అదనంగా 75,000 ఇవ్వనున్నట్లు బడ్జెట్లో వెల్లడించారు. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టు సామాన్యుల సంతోషమే రాజు సంతోషం, వారి సంక్షేమమే ఆయన సంక్షేమం. రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు, సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు. ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. నందరాజ వంశపు దుర్మార్గపు పాలన తర్వాత సుసంపన్నమైన మరియు న్యాయపాలనను స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడి మార్గదర్శకం వహించినట్లే గత ప్రభుత్వ పాలనలోని విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పారదర్శక, సంక్షేమం మరియు శాంతి భద్రతలతో కూడిన పాలనతో ప్రగతిపథం వైపు నడిపిస్తున్నారు. మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు. మన రాష్ట్రంలో లభ్యమవుతున్న మౌలిక సదుపాయాల అవసరాలను బేరీజు వేసి కొత్త ఆర్థిక వృద్ధి అంశాలను గుర్తించి కొత్త విధి విధానాలతో రాష్ట్ర పురోగమనానికి కావలసిన విధానాన్ని, సంస్కరణలను తీసుకువచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాభివృద్ధి కోసం 1990వ దశకంలోనే విజన్ 2020 డాక్యుమెంట్ను రూపొందించారు. అప్పటి ప్రతిపక్షాలు ఆ ఆలోచనని విమర్శించాయి. కానీ నేటి హైదరాబాద్ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది. ఇదే ఆయన దార్శనికతకు, సామర్థ్యానికి నిదర్శనం. మళ్లీ 2024లో మరొక గొప్ప విజన్ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047కు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు. 15% పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం.
మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దిశగా పనులను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పాత విధానాల్లోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం, ఎక్సైజ్ విధానం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది. అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం. ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం చూశాం. కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం. 24 నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను ముచ్చుకు కొన్ని తెలియజేస్తున్నాను. జూన్ 12, 2020 నాటికి ఉన్న 23,556 కోట్ల రూపాయలను, వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం. అధ్యక్ష, గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది. 9,371 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా 74 పథకాలను మా ప్రభుత్వం పునః ప్రారంభించింది. దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్ని నిధులు అందాయి. నీటిపారుదల, రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి 12,735 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పునరుత్తేజితమైంది. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి 2,793 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది. ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం 2.0 పథకాలకు 31,613 వేల కోట్ల రూపాయల్ని మా ప్రభుత్వం విడుదల చేసింది. మన రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులను మా ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించగలిగింది. 23-24 ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సహాయంలో అయిన ఖర్చు కేవలం 4,090 కోట్ల రూపాయలు మాత్రమే. 24-25 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి గణనీయంగా 7,200 కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మార్చి 31, 2025 నాటికి ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది. మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది. 24-25 ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి 12.94% వృద్ధి చెందింది. అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి. వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 15.86%, పరిశ్రమలు 6-7% వృద్ధిని సాధించగా సేవల రంగం 11.7% వృద్ధిని సాధించగలిగాయి. ఫ్రీ మేసన్స్ రీజనల్ గ్రాండ్ లాంచ్ ఆఫ్ సదరన్ ఇండియా వార్షిక ఇన్వెస్ట్యూర్ మీట్ మార్చి 1-2 తేదీలలో విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్నట్లు సదరన్ రీజియన్ హెడ్ టిఎన్ మనోహరన్ తెలిపారు. 3 శతాబ్దాల క్రితం స్థాపితమైన ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో విస్తరించిందని ఆయన చెప్పారు. సోదరభావం, సమాజ సేవ ప్రధాన ఆశయాలుగా పనిచేస్తున్న ఫ్రీ మేసన్స్ లో కుల మతాలకు అతీతంగా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని వివరించారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా 1,100 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు. బందర్ రోడ్ వైవీరావు హాస్పిటల్ రోడ్ లోని జిఆర్టీ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రీ మేసన్స్ రీజనల్ గ్రాండ్ లార్జ్ సదరన్ రీజియన్ హెడ్ టిఎన్ మనోహరన్ మాట్లాడుతూ తమ ప్రీ మేసన్స్ లార్జ్ వార్షిక సమావేశాల గురించి సమగ్రంగా వివరించారు. కుల మతాలకు అతీతంగా జాతీయ ఐక్యత, మెరుగైన వ్యక్తిత్వం, నైతిక విలువలు, సామాజిక సేవ లక్ష్యాలుగా పనిచేసే తమ మిషన్స్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉందని, దేశవ్యాప్తంగా 4 రీజియన్ల ద్వారా విస్తృత స్థాయిలో సామాజిక సేవ చేస్తున్నట్లు వివరించారు. సదరన్ రీజియన్లో కేరళ, తమిళనాడు, ఆంధ్ర, గోవా, పాండిచ్చేరి రాష్ట్రాలు ఉంటాయని చెప్పారు. ప్రధానంగా 4 అంశాల ప్రాతిపదికన సామాజిక సేవ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక అవసరాలు ఉన్న దివ్యాంగ చిన్నారులకు సేవ చేయడం, అంధత్వ నిర్మూలన, ఉద్యోగాల కల్పన, విద్యాపరంగా సాయం అందించడం తమ లార్జ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా డ్రాప్ అవుట్స్ ను గుర్తించి వారికి ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్య చదివించే బాధ్యతను తమ క్లబ్ తీసుకుంటుందని తెలిపారు. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న చోట నూతన భవన నిర్మాణాలకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కేవలం పురుషులు మాత్రమే సభ్యులుగా ఉండే తమ ప్రీ మిషన్స్ లో
కుటుంబ సంబంధాలు మెరుగుపరిచేందుకు తరచూ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో వాటర్ ప్రాజెక్టులు చేపట్టామని, విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు సభ్యుల నుండి పెద్ద ఎత్తున విరాళాలు వస్తాయన్నారు. ఇప్పటికీ 15 మంది విద్యార్థులకు వారి చదువు ముగిసే వరకు పూర్తి స్థాయి సాయం అందించామన్నారు. జూన్ 24న బ్రదర్హుడ్ డే నిర్వహిస్తున్నామని, ఆ రోజు మొసానిక్ వాగ్దాన్ చేపట్టామని చెప్పారు. విపత్తుల సమయంలో తమ ప్రీమిషన్స్ ద్వారా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు మనోహరన్ వివరించారు. ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ అమర్నాథ్, రీజనల్ సెక్రటరీ వి శివకుమార్ తదితరులు మాట్లాడుతూ సమాజంలో జాతీయ భావం, సౌభ్రాతృత్వం పెంచే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. విజయవాడలో నిర్వహిస్తున్న వార్షిక సమావేశాల ద్వారా కొత్తగా పదవులు చేపట్టబోయే వారికి ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో ఆర్గనైజింగ్ కమిటీ కో చైర్మన్ సి ఛానల్ ఎండి పివి రమేష్ బాబు, కిరణ్ కుమార్, సభ్యులు కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ వందనములు. అమర్నాథ్ గారు చెప్పినట్టుగా ఈరోజు మేమందరూ త్రూఅవుట్ ఇండియా వచ్చి ఇక్కడ అసెంబ్లీ అయి ఉన్నాము. ఎందుకంటే రేపటికి March 1 అండ్ March 2 సాటర్డే అండ్ సండే 2 రోజుల్లో మాది యాన్యువల్ మీటింగ్ ఉంది. ఈ యాన్యువల్ మీటింగ్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ నేను మా ఇన్స్టిట్యూషన్ గురించి చెప్తాను. ఫ్రీమేసనరీ అనేది ఒక సోషల్ ఆర్గనైజేషన్. అది త్రూఅవుట్ ప్రపంచం అంతా ఉంది, అన్ని కంట్రీస్లోనూ ఉంది. ఇది 300 years ఓల్డ్ ఇన్స్టిట్యూషన్. సో యుఎస్లో, యూరోప్లో, అదర్ కంట్రీస్లో ఉంది. ఇండియాలో వచ్చి మొదల్లో లాడ్జ్ హ్యాంకర్ అండ్ హోప్ అట్లనేసి ఒక పేర్లోదా లాడ్జ్ స్టార్ట్ చేశాము. దాంట్లో స్వామి వివేకానంద, ఆయన రియల్ నేమ్ వచ్చి నరేంద్రనాథ్ దత్తా. సో ఆయన మెంబర్. సో స్వామి వివేకానంద వచ్చి ఫ్రీమేసన్. సో ఇది జస్ట్ ఫర్ పబ్లిక్ అండర్స్టాండింగ్ వచ్చి ఎట్లా అంటే, ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్ వచ్చి రోటరీ లైన్స్ అదంతా ఉంది కదా, అది మరి ఫ్రీమేసనరీ ఒక సోషల్ ఆర్గనైజేషన్. బట్ దీంట్లో సెరమనీస్ ఉంటుంది, రిచువల్స్ ఉంటుంది, మీటింగ్స్కి ఒక పద్ధతులు ఉంటుంది, ఇట్లా జరిపించాలి అట్లనేసి. అండ్ దీంట్లో వచ్చి అబ్జెక్టివ్ ఏమంటే ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అండ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అని చెప్తాం. సో క్రియేటర్, మన ఫెయిత్ ఇన్ గాడ్ దీనికి చాలా ముఖ్యం. దేవుడు భక్తి నమ్మిక ఉండేవాళ్ళే దీంట్లో జాయిన్ అవుతారు. గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా అనేది ఫ్రీ మ్యాసనరీ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్. ఈ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా కింద ఇప్పుడు వారి పెద్ద ఆయన చెప్పినట్లుగా 500 లాడ్జెస్ ఉన్నాయి. మేము క్లబ్ని లాడ్జ్ అంటాం. రోటరీ ఇంటర్నేషనల్ లాగో, లైన్స్ ఇంటర్నేషనల్ లాగో మాకు గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా 1960 నుంచి వర్క్ చేస్తుంది. ప్రీవియస్గా గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇంగ్లాండ్ అని ఉండేది, మారి 1960 నుంచి గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా. 500 లాడ్జ్లు మా కింద ఉన్నాయి. గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్లు సంవత్సరానికి ఒక్కసారి భారతదేశం పర్యంతం, ఒక్కొక్కటి ఢిల్లీలో, కలకటాలో, బెంగళూరులో, మెడ్రాస్లో ఎలా జరుగుతాయో, దక్షిణ భారతదేశంలో రీజనల్ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదర్న్ ఇండియా పేరిట సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. మొదటి దాన్ని యాన్యువల్ ఇన్వెస్టిట్యూర్ మీట్ అంటాం, రెండో దాన్ని హాఫ్ ఇయర్లీ మీట్ అంటాం. 6 నెలలకు ఒకసారి దక్షిణ భారతదేశంలో ప్రధాన నగరాల్లో చేస్తూ ఉంటారు. అండ్ నేను సగర్వంగా చెప్తున్నాను, ఇట్ ఈస్ ఎ మ్యాగ్నానిమిటీ ఆఫ్ అవర్ రైట్ వర్షిప్ మనోహరన్ సార్. మెడ్రాస్, బెంగళూరు, త్రివేంద్రం లాంటి కాస్మోపాలిటన్ సిటీస్ని కాదని విజయవాడ లాంటి పట్టణాన్ని ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఫ్రీ మ్యాసనరీ ఇంకా డెవలప్ చేయడానికి దానికి మేము ఎంతైనా కృతజ్ఞులు అయి ఉంటాం వారికి. చాలా సంవత్సరాల తర్వాత మాకు ఈ అవకాశం వచ్చింది. మా శాయశక్తుల ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. బ్రీఫ్గా ఇదే నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర బడ్జెట్ పై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ధ్వజమెత్తారు. గతం మోసం, వర్తమానం మోసం, భవిష్యత్తు కూడా మోసమేనని చంద్రబాబు మళ్లీ రుజువు చేశారని విమర్శించారు. రైతులను మోసం చేసిన దగా బడ్జెట్ అని ఆరోపించారు. ఈ రోజు రాష్ట్ర రైతులకు బ్లాక్ డే అన్నారు. బాబు షూరిటీకి నో గ్యారంటీ అని రైతులు చర్చించుకుంటున్నారు. జగన్ ని దూషిస్తూ, చంద్రబాబును కీర్తిస్తూ బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి చదివారని, ఈ బడ్జెట్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చేలా కనబడలేదన్నారు. మోసం, వంచనకు ఈ బడ్జెట్ నిలువుటద్దంగా మారిందన్నారు. ఈరోజు ప్రజలందరూ, ప్రధానంగా రైతులు మాట్లాడేటువంటి మాట బాబు షూరిటీకి నో గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు రైతులు చర్చించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు
చంద్రబాబు చెప్పిన దానికి ఈరోజు బడ్జెట్లో అంశాలకి ఏమాత్రం పొంతన లేకుండా కనీసం ఎక్కడా కూడా రైతాంగానికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ ఇది చేయాలనేటువంటి చిత్తశుద్ధి సంకల్పం అనేటువంటిది కనిపించకుండా పోయింది అనేటువంటిది నిర్వివాదాంశమైనటువంటి విషయం. చట్టసభల సాక్షిగా చంద్రబాబు నాయుడు అనేక మాటలు చెప్పి ఈరోజు ఆ నిజాయితీని నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ ఏ కోశాన కూడా కనిపించలేదు. చంద్రబాబు సంగతి గతం మోసం, వర్తమానం మోసం, భవిష్యత్తు 4 ఏళ్లు కూడా మోసమే అన్నట్టుగా ఈరోజు బడ్జెట్ను చూస్తేనే అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్ ఆశాంతం డాంబికాలు, విమర్శలు తప్ప ఎక్కడ కూడా ఒక దశ దిశ లేకుండా ఈరోజు బడ్జెట్ ని ప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చెప్పాలనో తెలియనటువంటి పరిస్థితుల్లో, ఏమి మాట్లాడాలనో అర్థం కానటువంటి పరిస్థితుల్లో పాపం చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు అనేటువంటిది చెప్పలేక ఆర్థిక శాఖ మంత్రి చంద్రగుప్త మౌర్యుని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అంటే జగన్ గారిని దూషిస్తూ, చంద్రబాబుని కీర్తిస్తూ, చంద్రబాబు పరిపాలన తీరు ఈ బడ్జెట్ లో కనిపిస్తుంది అనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడము, చంద్రబాబు నాయుడిని కీర్తించడానికి పరిమితం అవుతూ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలని విమర్శిస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఏమి చేస్తారనేటువంటిది చెప్పలేక పాపం చంద్రగుప్త మౌర్యుని గురించి ఆర్థిక శాఖ మంత్రి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సారి దీనిలో ఒక మాట చెప్పాడు ఆర్థిక శాఖ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ టీడీపీ నాయకులకు వర్తించదా అని ఎంసీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్కే ఖాదర్ బాషా ప్రశ్నించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఎండి ఫతావుల్లాకు ఓట్ లేకపోయినా పోలింగ్ బూత్ దగ్గర తిరగటం ఎంతవరకు సరైందన్నారు. ఎన్నికల అధికారులు నిర్లక్ష్యం వహించి అధికార పార్టీకి దాసోహం అయ్యారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద టీడీపీ నాయకులు ఫతావుల్లాహ్ పై కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భాష ఎంసీపీఐయు పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి. నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంగా మహాకూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ లక్ష్మణరావుని ఓడించే దిశగా ఎక్కడ గెలుస్తారని చెప్పేటువంటి భయం తట్టుకోలేక పల్నాడు జిల్లా ప్రాంతంలో ఏజెంట్లు బయట పంపించారు. విజయవాడ నగరంలో ముఖ్యంగా 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గంలో అయితే మాత్రం మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ గాంధీజీ స్కూల్లో అలాగే మధ్యాహ్నం నుంచి మహాకూటమి వాళ్ళకి ఎటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్ కార్డు లేదు. మరి ఎలక్షన్ కమిషను నిద్రపోతుందా? నిబంధనలు మళ్ళీ వీళ్ళకి వర్తించదా? అధికారుల్ని అందరినీ కూడా చేతిలో పెట్టుకొని నిన్న అన్ని పోలింగ్ బూతుల్ని సందర్శించి, మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, ఫోటోలు కూడా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, కేసినేని చిన్ని గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇది ఏంటి? ఎన్నికల నిబంధనలు ఆర్ఓ గారు ఏం చేస్తున్నారు? రూల్స్ వర్తించే వీళ్ళకి పార్టీ దిమ్మలకి ఉన్నటువంటి జెండాలు తీసేస్తారు. మరి అదేంటంటే ఎలక్షన్ కోడ్ అంటారు. మరి ఎలక్షన్ కోడ్ మహాకూటమి నాయకులకు వర్తించదా అని చెప్పి ఎంసీపీఐయుగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఎవరైతే వీళ్ళు స్లోగన్స్ ఇచ్చుకొని పోలింగ్ కేంద్రాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసినేని చిన్ని నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న జనాలతో వెళ్ళారో వాళ్ళని తక్షణమే వాళ్ళపై చర్య తీసుకొని అరెస్ట్ చేయాలా, లేని పక్షంలో
మనం అధికారులు కూడా మెమోరాండాలు ఇచ్చి దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. అసలు మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని చెప్పి కూటమి ఎమ్మెల్సీ ఆయన అభ్యర్థి ఎవరైతే నుంచున్నారో ఆయన లక్ష్మణరావు గారు చెప్పారు, మీరు గ్రాడ్యుయేట్ యొక్క మన్నలు పొందాలి, పొందకుండా మీరు భయపడి ఈ రకంగా అరాచక పాలన చేసి అధికారం మాదేగా అని చెప్పి అధికారం చేతిలో పెట్టుకొని అధికారులతో ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేయడం, స్లోగన్స్ ఇవ్వడం, ఇది ఎంతవరకు కరెక్టు? తక్షణమే ఎవరైతే వెళ్ళారో ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ఫతావుల్లా అనే పేరు తెలుగుదేశం పార్టీ నాయకులు మొహమ్మద్ ఫతావుల్లాని తక్షణమే చంద్రబాబు పేరు చెప్పి కేసినేని చిన్ని గారి పేరు చెప్పి అక్కడ గాంధీజీ స్కూల్లో స్లోగన్స్ తీసుకుంటూ నినాదాలు ఇస్తా ఉన్నారు. తక్షణమే అధికారులు ఇళ్లపై చర్య తీసుకొని అరెస్ట్ చేయాలా, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం వ్యవసాయాన్ని సైతం కార్పొరేట్ల కంపెనీలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తోందని రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే సోమనాద్రీశ్వరరావు ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న అటవీ, బంజరా, దేవస్థాన భూములను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు కూలీల సంఘాల ఆధ్వర్యంలో ఎంబీవీకే భవన్ లో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే సోమనాద్రీశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మగా ఉన్న వ్యవసాయ రంగాన్ని సైతం కార్పొరేట్ వ్యక్తులకు మోడీ ప్రభుత్వం కట్టబెడుతుందని విమర్శించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయంగానికి కేవలం 2.51% కేటాయించడం అంటే చాలా దుర్మార్గమన్నారు. వ్యవసాయ రంగానికి కనీసం 10% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతాంగ సమస్యలను పరిష్కారం చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క రైతుకు ఇప్పటిదాకా న్యాయం చేయలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కల్పించబడింది కానీ ఇవాళ దానికి భిన్నంగా పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు, సంపద మొత్తం ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడాలి, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని చెప్పి ఆ స్వాతంత్ర సమర యోధులు కోరుకుంటే ఇవాళ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజే మీరు పత్రికలో చూసుంటారు, బహుశా నెల్లూరు జిల్లా కావలి మండలం ఆ గ్రామం ఆనే మడుగు అనే గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం 837 ఎకరాలు అక్కడ పరిశ్రమల అభివృద్ధి పేరు మీదుగా తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. మీ అందరికీ శుభాశిస్సులు. మా అందరికీ ఎంబీవీకే భవనంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సీలింగు, మిగులు, బంజరు, దేవస్థానం, ధర్మాదాయ భూముల్ని, ఫారెస్ట్ భూముల్ని పేదలకు పంపిణీ చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకి అప్పగించడానికి కుట్ర చేస్తూ ఉంది. అదానీ, అంబానీలకి వ్యవసాయ రంగానికి అప్పగించడానికి ఈరోజు పెద్ద ఎత్తున చట్టాల్లో కూడా మార్పులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో కేవలం వ్యవసాయ రంగానికి 2.51% కేటాయించడం అంటే చాలా దుర్మార్గం. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కనీసం 10% నిధులు కేటాయించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈ రాష్ట్రం ఉన్నటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం రైతాంగానికి అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని హామీని ఇచ్చినటువంటి ప్రభుత్వం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆస్తమా వస్తుందని ఆయన సతీమణి పంకజశ్రీ పేర్కొన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే వంశీతో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ ములాఖాత్ అయ్యారు. వంశీ భార్య మాట్లాడుతూ నిన్న కోర్టుకు వచ్చినప్పుడు కూడా నీరసంగా ఉన్నారని, ఆయన హైట్ గా ఉండే మనిషి 6x4 రూమ్ లో ఉండటం కష్టమన్నారు. కనీసం కూర్చోడానికి ఒక చైర్ కూడా ఇవ్వటం లేదని వాపోయారు. మీ సోదట్ మీకు ఎవరైనా ఒకళ్ళు తోడుండేటట్టుగా చెప్పారు సార్, చెప్పారు కాబట్టి జడ్జి గారు ఓకే అన్నారు.
హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే అలోన్గా ఉన్నప్పుడు ఆస్మా వచ్చి కాఫ్ వచ్చి తనకి సీజర్స్ వస్తుంది. అంటే 22 hours కన్ఫైన్మెంట్లో పెడుతున్నారు కదా, అట్లా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫోబియా ఉన్నప్పుడు అలా వస్తుంది. కాబట్టి అలా వస్తుందని చెప్తే ఆయన కన్సిడర్ చేసి ఈ రోజుకి నేను ఇలా చేస్తాను, నేను టెంపరీ కాబట్టి మీరు పెటిషన్ వేసుకోండి అన్నారు. అలానే వేసి మనం తెచ్చుకోవాలి. ఏం ఇబ్బందులు ఏం లేవు. అదే చెప్పారు కదా, ఈ కేసుకి సంబంధించినవి కాకుండా ఏవేవో వేరే అడిగారని చెప్పారు అంతే. వల్లభనేని వంశీ గారిని మేము మొదటి నుంచి చెప్తుందే కదా, ఏ కేసుల్లో కూడా నిజాలేం లేవు. ఎలా అయినా వంశీ గారిని కొంతకాలం అయినా జైల్లో బంధించాలన్న ప్రయత్నమే తప్ప ఇంకేం కాదు. ఇవన్నీ ఒక దాంట్లో బెయిల్ వేసాం. ఇప్పటికి ఎన్ని కేసులు కట్టారో తెలియదు. 10 అంటున్నారు, 8 అంటున్నారు, 9 అంటున్నారు, 11 అంటున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన సెక్షన్స్ నంబర్స్ చెప్తున్నారు. ఇవన్నీ ఫుల్ ఫైనలైజ్గా వాళ్ళు అవన్నీ ఒకటి సమాచారం తీసుకున్నాం. అన్నీ కలిపి వీ కెన్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా రేపు కోర్టులో నిలబడేవి కాదు. ఇప్పుడు సత్యవర్ధనం ఎలా అయితే సత్యం ఏసీబీ కోర్టులో చెప్పి SC ST కేసు ఆ పార్టీ ఆఫీసులో తొలగిపోయిందో భవిష్యత్తులో కూడా అన్నీ అలాగే జరుగుతాయి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర ఆదేశాల మేరకు నగరంలో పెరుగుతున్న దోమలను అరికట్టేందుకు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఫ్రైడే డ్రైడేను ఈ శుక్రవారం 28వ డివిజన్ భానునగర్ లో మలేరియా సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటి పరిసరాలలో నిల్వ ఉన్న నీటిలో ఉత్పత్తి అయిన దోమలను చూపించడమే కాకుండా వాటిని ఎలా అరికట్టాలి, ప్రతి శుక్రవారం మన ఇంటి పరిసరాల్లో ఉన్న చిన్న చిన్న నీటి నిల్వలను ఎలా పారివేయాలి, తద్వారా దోమలను ఎలా అరికట్టాలి, వాటి నుండి అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలపై మలేరియా సిబ్బంది స్థానికులకు తెలిపారు. అంతేకాకుండా దోమల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జక్కంపూడి కాలనీలో గల కాల్వల్లో పేర్కొనిపోయిన గుర్రపు డెక్కాను ట్రక్సర్ మిషన్ సాయంతో మధురానగర్ బుడమేరు వద్ద బోట్లతో మలేరియా సిబ్బంది పరిశుభ్రపరిచి నీటి ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్, మలేరియా సిబ్బంది, ఆశా వర్కర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని తెలిపిన మంత్రి నారాయణ. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై స్పందించిన వైసీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాజకీయ క్షేత్రంలో మచ్చలేని రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ అని తెలిపిన దగ్గుబాటి పురంధేశ్వరి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.